దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో జంటగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్గా రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా ఈ మూవీ వస్తుండటంతో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. రాజమౌళి, మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో గతంలో రాష్ట్రంలోని మల్కాన్గిరిలో పుష్ప 2 చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB 29 సినిమా కోరాపుట్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారని రాసుకొచ్చారు. ఇంతటి ప్రఖ్యాత చిత్రం షూటింగ్ ఒడిశాలో జరుగుతుండడం ఇక్కడ సినిమాటిక్ ల్యాండ్స్కేపుల సంపద ఉందని రుజువు చేస్తుందని అన్నారు. అంతేకాకుండా ఒడిశా పర్యాటక రంగానికి చాలా పెద్ద ప్రోత్సాహాన్ని ఇది ఇస్తుందని రాసుకొచ్చారు. రానున్న రోజుల్లో సినిమా షూటింగ్స్ కోసం ఒడిశా గమ్యస్థానంగా మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని చలనచిత్ర పరిశ్రమలను మేము స్వాగతిస్తున్నామని, షూటింగ్స్కు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇస్తున్నామని ప్రవతి పరిదా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఏ అప్డేట్ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. సాధారణంగా రాజమౌళి సినిమాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య షూటింగ్ జరుపుకుంటాయి. సెట్స్లోకి మొబైల్ ఫోన్లను కూడా తీసుకెళ్లనివ్వరు. ఎలాంటి చిన్న విషయం కూడా బయటకు లీక్ అవ్వకుండా కేర్ తీసుకుంటారు. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం అఫీషియల్గా ప్రకటించకముందే ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్కి కామెంట్ చేయడంతో రివీల్ అయింది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని గత కొంతకాలంగా టాక్ నడుస్తుంది. రీసెంట్గా మహేష్తో పాటుగా ఆయన కూడా ఎయిర్పోర్ట్లో కనిపించడంతో అది కూడా రివీల్ అయింది. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసిన ట్వీట్లో సదరు నటీనటులు నటిస్తున్నారని పోస్ట్ చేయడం ఇంకాస్త హాట్ టాపిక్గా మారింది. ఇక ఇప్పటికే ఈ సినిమా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంతమేర చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. రీసెంట్గా ఒడిశాలో షూటింగ్కి సంబంధించిన మహేష్ బాబు వీడియో లీక్ అయి వైరల్ అయిన విషయం తెలిసిందే. మరి రానున్న రోజుల్లో ఆయన మూవీకి సంబంధించి ఏం లీక్ అవ్వకుండా జక్కన్న జాగ్రత్త తీసుకుంటారో లేదో చూడాలి.